నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ షో సెల్ఫ్ మేడ్ స్టార్. ఈరోజు మన షోలో తెలుగు సినిమాను శివకు ముందు శివకు తర్వాత అని రెండుగా విభజించేలా చేసి కెమెరా యాంగిల్స్ మార్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాల్యూ ఏంటో చూపిస్తూ టాలీవుడ్ యాక్షన్ మేకింగ్ స్టైల్ని మార్చేసిన ఒక సంచలన సెల్ఫ్ మేడ్ స్టార్ గురించి మాట్లాడుకుందాం. ఆయనే ఇండియన్ సినిమా మోస్ట్ కాంట్రవర్షియల్ అండ్ జీనియస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం వీడియో లైబ్రరీ నడుపుకుంటూ సినిమా పరిజ్ఞానాన్ని పెంచుకొని మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి బాలీవుడ్ని సైతం శాసించిన ఆయన అద్భుతమైన ప్రస్థానాన్ని, ఆయన తీసిన ప్రతి సినిమా కథ, ఆ కథల వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు, సృష్టించిన రికార్డులను, ఆయన పరిచయం చేసిన టెక్నాలజీని, అలాగే ఆయన కెరీర్ను, వ్యక్తిగత జీవితాన్ని చుట్టుముట్టిన సంచలన వివాదాలు, ఆరోపణల వెనుక ఉన్న అసలు నిజ నిజాలను ఇప్పుడు పూర్తిగా వివరంగా చూసేద్దాం. రామ్ గోపాల్ వర్మ గారు 1962 ఏప్రిల్ 7న ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్లో జన్మించారు. ఆయన తండ్రి కృష్ణంరాజు గారు అన్నపూర్ణ స్టూడియోస్లో సౌండ్ ఇంజనీర్గా పనిచేసేవారు. తల్లి సూర్యమ్మ. ఆర్జీవి చదువు అంతా సికింద్రాబాద్లోనే సాగింది. విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి ఆర్జీవికి చదువు కంటే సినిమాలన్నా, రౌడీల సైకాలజీ అన్న విపరీతమైన ఆసక్తి ఉండేది. విజయవాడలో చదువుకునే రోజుల్లోనే అక్కడ జరిగే కాలేజ్ గ్యాంగ్ వార్స్, రౌడీయిజం, రాజకీయాన్ని ఆయన చాలా దగ్గరగా గమనించారు. అదే ఆయన భవిష్యత్తు సినిమాలకు పునాది అయింది. ఇంజనీరింగ్ అయిపోయాక ఉద్యోగం చేయకుండా హైదరాబాద్లో స్టార్ వీడియోస్ అనే ఒక వీడియో క్యాసెట్ లైబ్రరీని ప్రారంభించారు. అక్కడ దొరికే హాలీవుడ్ సినిమాలు, ముఖ్యంగా గ్యాంగ్స్టర్ సినిమాలు, క్లాసిక్స్ అన్నింటినీ రాత్రి పగలు తేడా లేకుండా వేల సార్లు చూస్తూ ఏ సీన్కి ఎలాంటి కెమెరా యాంగిల్ పెట్టాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా వాడాలి అనే విషయాలపై కంప్లీట్ గ్రిప్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమాలో ఛాన్స్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. కోడి రామకృష్ణ గారి దగ్గర, అలాగే రావు గారిల్లో సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా కొద్ది రోజులు పనిచేశారు. ఆ సమయంలో నాగార్జున గారికి ఒక కాలేజ్ గ్యాంగ్ వార్ కథను వినిపించారు. ఆర్జీవి కథ చెప్పిన విధానం, ఆయన విజన్ నచ్చి నాగార్జున గారు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలా 1989లో నాగార్జున హీరోగా, అమలా హీరోయిన్గా వచ్చిన శివ సినిమాతో ఆర్జీవి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ ఒక్క సినిమాతో ఆర్జీవి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ముంబైలో కూడా నాగార్జునతోనే రీమేక్ చేసి అక్కడ కూడా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆర్జీవి టాలీవుడ్లో సృష్టించిన అద్భుతాలు ఒకదానికొకటి పూర్తి విభిన్నమైనవి. 1991లో వెంకటేష్, శ్రీదేవిలతో తీసిన క్షణ క్షణం సినిమా తెలుగులో మొట్టమొదటి రోడ్ యాక్షన్ కామెడీ క్లాసిక్. ఈ సినిమా కథ విషయానికొస్తే, సత్య అనే ఒక మధ్యతరగతి అమ్మాయి ఒక చిన్న బ్యాంకు ఉద్యోగం చేస్తూ ఉంటుంది. చందు అనే ఒక దొంగ అమాయకురాలైన సత్య జీవితంలోకి అనుకోకుండా వస్తాడు. ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ ముఠా దాచిపెట్టిన కోట్ల రూపాయల డబ్బు ఉన్న ఒక బ్యాగ్, ఒక తాళం చెవి సత్య దగ్గరకు చేరుకుంటాయి. ఆ బ్యాగ్ కోసం విలన్ ముఠా సత్యను తరుముతుంటే చందు ఆమెను కాపాడుతూ అడవులు, రోడ్ల వెంట ఎలా ప్రయాణం చేశాడు, చివరకు ఆ డబ్బును పోలీసులకు ఎలా అప్పగించారు అనేదే ఈ కథ. మనీ చేంజింగ్ బ్యాక్డ్రాప్ లో కీరవాణి గారి అద్భుతమైన మ్యూజిక్ తో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఆర్జీవికి బెస్ట్ డైరెక్టర్ గా నంది అవార్డు తెచ్చిపెట్టింది. 1992లో నాగార్జున శారదలతో అంతం అనే సినిమా తీశారు. ఈ సినిమా కథ ఏమిటంటే, రాఘవ అనే ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ఉంటారు. అతడు చిన్నప్పటి నుంచి ఒక క్రూరమైన గ్యాంగ్స్టర్ దగ్గర పెరుగుతాడు. డబ్బు కోసం ఎంతో మందిని చంపే రాఘవ జీవితంలోకి లక్ష్మి అనే ఒక అమాయకమైన అమ్మాయి వస్తుంది. ఆమెను ప్రేమించిన తర్వాత రాఘవ తన తప్పును తెలుసుకొని ఆ క్రైమ్ ప్రపంచం నుంచి బయటకు రావాలనుకుంటాడు. కానీ అతని బాస్ అతని వదలడు. తనను, తన ప్రేయసిని చంపడానికి చూసే మాఫియా ముఠాను రాఘవ ఒంటరిగా ఎలా ఎదిరించాడు, చివరకు తానే ఎలా ప్రాణాలు కోల్పోయాడు అనే ఒక ట్రాజిక్ యాక్షన్ లవ్ స్టోరీ ఇది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా ఆడింది. ఆ వెంటనే 1993లో జగపతి బాబు, రేవతిలతో గాయం అనే ప్యూర్ గ్యాంగ్స్టర్ సినిమా తీశారు. ఈ సినిమా కథ విషయానికొస్తే, దుర్గా అనే ఒక సాధారణ కుర్రాడు ఉంటాడు. అతని అన్నయ్య శరత్ స్థానిక రాజకీయ నాయకుడు.
గురునారాయణ అనుచరుడైన సర్కార్ చేతిలో దారుణంగా హత్యకు గురవుతాడు. అంతవరకు ప్రశాంతంగా ఉన్న దుర్గా తన అన్నయ్య చావుకు పగ తీర్చుకోవడానికి చేతిలోకి ఆయుధం పడతాడు. ఆ రౌడీయిజం వల్ల తన ప్రేమను కుటుంబాన్ని కోల్పోయినా సరే గురునారాయణ సామ్రాజ్యాన్ని ఎలా కూల్చేశాడు అనేదే ఈ కథ. విజయవాడ రాజకీయాల నేపథ్యంలో వచ్చిన గాయం సినిమా మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. జగపతి బాబు కెరీర్ను ఈ సినిమా పూర్తిగా మార్చేసింది. అలాగే చిరంజీవితో గాంధీవం సినిమాలో ఒక ప్రత్యేకమైన పాటను డిజైన్ చేసి మెప్పించారు. కేవలం యాక్షన్ మాత్రమే కాదు, దెయ్యం సినిమాలకు కొత్త జేడి చక్రవర్తితో దెయ్యం వంటి హారర్ సినిమాలు తీశారు. రాత్రి సినిమాలో ఒక కాలేజ్ అమ్మాయి ఒంట్లోకి ఒక వింత ఆత్మ ప్రవేశించి ఇంట్లో వాళ్ళని ఎలా భయపెట్టింది అనే సైకలాజికల్ హారర్ కథను చూపిస్తే, దెయ్యం సినిమాలో ఒక పాడుపడిన ఇంట్లోకి వచ్చిన ఒక ఫ్యామిలీ అక్కడ ఉన్న దెయ్యం వల్ల ఎలాంటి దారుణాలను ఎదుర్కొంది అనేది చూపించి ప్రేక్షకులను థియేటర్లలో భయపెట్టారు. టాలీవుడ్ ని ఒక ఊపు ఊపిన తర్వాత ఆర్జీవి తన ఫోకస్ ను పూర్తిగా ముంబై వైపు మళ్లించారు. ముంబై అండర్ వరల్డ్ మాఫియాను ఆధారంగా చేసుకుని ఆయన తీసిన గ్యాంగ్స్టర్ సినిమాలు ఇండియన్ సినీ హిస్టరీలోనే ల్యాండ్ మార్క్. 1995లో అమీర్ ఖాన్, ఊర్మిళలతో తీసిన రంగీలా సినిమా మ్యూజికల్ గా, కమర్షియల్ గా భారీ విజయం సాధించింది. ఈ సినిమా కథ ఏమిటంటే, మిలి అనే ఒక పేద అమ్మాయి సినిమాల్లో పెద్ద హీరోయిన్ అవ్వాలని కలలు కంటుంది. ఆమె చిన్ననాటి స్నేహితుడు మొన్న రోడ్ల మీద బ్లాక్ లో సినిమా టికెట్లు అమ్ముకుంటూ ఉంటాడు. అతను మనసులో మిలిని ప్రాణంగా ప్రేమిస్తాడు, కానీ చెప్పలేడు. ఈ క్రమంలో మిలి అందాన్ని చూసి ఒక పెద్ద స్టార్ హీరో రాజ్ కమల్ ఆమెకు తన సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తాడు. మిలి పెద్ద స్టార్ అయిపోతుంది. రాజ్ కమల్ కూడా ఆమెను ప్రేమిస్తాడు. చివరకు మిలి తన పక్కన ఉన్న స్టార్ హీరోను కాదని తనను ప్రాణంగా ప్రేమించిన మున్నా దగ్గరకు ఎలా వచ్చింది అనే ఒక అందమైన మ్యూజికల్ లవ్ స్టోరీ ఇది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, ఆర్జీవి మేకింగ్ ముంబైని షేక్ చేశాయి కదండి. ఇవాల్టి ఇంట్రెస్టింగ్ వీడియోస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో నెక్స్ట్ సెల్ఫ్ మేడ్ స్టార్ ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.